అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు తెలివైన ఎలుగుబంట్లు. ఒక వేటగాడు వేట కోసం ఒక అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం అతను వెతుకుతూ చాలా దూరం అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒక చోట ఎండిపోయిన ఒక వాగు, దాని మీద కర్ర వంతెన కనిపించాయి. ఆ వంతెన ఎంత సన్నదంటే ఒకేసారి ఆ దారి గుండా ఇద్దరు మనుషులు ఒకేసారి ప్రయాణించలేరు. వంతెనకు ఒక పక్క నేరేడు చెట్లు ఉన్నాయి, రెండో పక్క దట్టమైన అడవి ఉంది. నేరేడు పళ్ళంటే ఎలుగుబంట్లకు ఇష్టమని వేటగాడికి తెలుసు. వేటగాడు అటుగా వచ్చే ఎలుగుబంటిని చంపడానికి కాచుకొని కూర్చున్నాడు. కాసేపు గడిచాక నేరేడు చెట్ల వైపు నుండి ఒక పెద్ద ఎలుగుబంటు, మరోవైపు నుండి మరొక చిన్న ఎలుగుబంటు రావటం వేటగాడి కంటపడింది. ఎలుగుబంట్లు ఒకదాన్నొకటి దాటుకుంటూ వెళ్ళలేవని అతడు తెలుసు. అక్కడ పెద్ద పోట్లాట జరుగుతుంది అని ఊహించాడు. వేటగాడు ఆ దృశ్యం చూస్తూ కూర్చున్నాడు. ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చాయి. కొన్ని క్షణాలు ఎదురెదురుగా నిలబడి ఒకదాని వైపు ఒకటి కాసేపు చూస్తూ నిలబడ్డాయి. ఆ తర్వాత పెద్ద ఎలుగుబంటు కిందన కూర్చొని చిన్న ఎలుగుబంటును తన వీపుపై వెక్కించుకుంది. చిన్న ఎలుగుబంటు పెద్దదాని వీపుపై ఎక్కి అవతలకు వెళ్ళింది. ఆ తర్వాత వెలుగుబంటు దాని దారిలో తాను వెళ్ళినయి. ఇది చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు. జంతువులు మనుషుల కన్నా మంచి ప్రవర్తనతోనూ స్నేహశీలతోనూ ఉన్నాయని తెలుసుకున్నాడు. కాబట్టి మిత్రులారా, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జంతువులకున్న సావాసం మన మనుషులకు లేకుండా పోయింది. కాబట్టి మిత్రులారా, ఈ కథని మీ పిల్లలకి చెప్పి పిల్లల్ని ఇప్పటి నుంచైనా నేటి తరాన్ని పిల్లల్ని రేపటికి మంచి ప్రవర్తనతో ఉండేట్టుగా సమాజానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఇలాంటి నీతి కథలు మీ పిల్లలకి చెప్తూ ఉండండి. మరలా మరొక కథతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.